యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ అని మన భారతీయుడు ఆయన ఐఐటి బిహెచ్లో చదివారు. ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్న టీం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీతో వచ్చారు. అదేమనుకుంటున్నారు, ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనం చూసే ఉంటాం, చాలా కథల పుస్తకాలు చదివే ఉంటాం. అంతెందుకు మనకు అంత ఇంత టైం ఖాళీ దొరికినప్పుడు ఈ యూనివర్స్ లో లైఫ్ ఉండే ప్లానెట్ మన ఎర్త్ ఒక్కటేనా, లేదా బయట కూడా లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయా, అదే ఏలియన్స్ ఉన్నాయా? ఈ ఏలియన్స్ అనే మాట చాలా మంది చాలా ఇంట్రెస్ట్. అది ఎనీవేస్ ఈయన లీడ్ చేస్తున్న టీం ఒకటి టెలిస్కోప్లు గట్రా పెట్టి స్టడీ చేసి వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకి దొరికింది ఏంటో తెలుసా, 124 లైట్ ఇయర్స్ కవతల ఏలియన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ఫస్ట్ డెఫినెటివ్ ప్రూఫ్ మన దగ్గర తీసుకొచ్చారు. We found the strongest evidence to date of possible biological activity on an exoplanet. అదొకటే కదా, ప్లానెట్ లియో కాన్స్టిలేషన్ లో ఉంది, మన మిల్కీవే గ్యాలక్సీలోనే. ఆ ప్లానెట్ కూడా మన ప్రపంచంలాగే, మన ఎర్త్ లాగే సన్ లాంటి స్టార్ చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే ఆ స్టార్ చాలా చిన్నది, రెడ్ డ్రాఫ్ట్ స్టార్ అంటారు. అండ్ ఇట్ మైట్ బి అన్ ఓషన్ వరల్డ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ వరల్డ్ మొత్తం వాటరే ఉంటుంది. అండ్ ఆ సముద్రాలు మన సముద్రాలతో కంపేర్ చేస్తే చాలా వేడిగా ఉంటాయి. ఇట్స్ కాల్డ్ ఎ హైకియన్ ప్లానెట్. అండ్ మన భూమితో కంపేర్ చేస్తే అది 8.6 టైమ్స్ హెవీగా ఉంటుంది. చాలా బరువైన ప్లానెట్ అది. అండ్ అక్కడ మన సన్ లాంటి స్టార్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ స్టార్ చాలా చిన్నగా, చాలా కోల్డ్ గా, కంపారిటివ్లీ డార్కర్ రెడ్ లో ఉంటుంది. దానివల్ల స్కై అంతా పింకిష్ కలర్ లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసినప్పుడు ఆ ప్లానెట్ మీరు విజువలైజ్ చేసుకోవాల్సి వస్తే ఫుల్ వేడి సముద్రాలు, పింక్ స్కైస్ అండ్ పాసిబుల్ లైఫ్ ఫామ్. పాసిబుల్ కాదు, ప్రూవ్ అయింది. అదే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ మన భూమి సన్ చుట్టూ తిరగాల్సి వస్తే 365 రోజులు, మన అందరికీ తెలిసిన విషయం అది. లీప్ ఇయర్ అయితే 366 రోజులు. బట్ అక్కడ కేవలం 33 రోజులు తిరిగేస్తుంది. సో వాళ్ళ సంవత్సరం 33 రోజులు మాత్రమే. అక్కడ కానీ మనం ఉండి మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తే నెలకు ఒకసారి బర్త్డే కేక్ కట్ చేయాలి. నేను చెప్పాను కదా, స్కై రాత్రి అయితే డార్క్ రెడ్ కానీ పర్పుల్ కానీ, పగలైతే పింక్ కలర్ లో గానీ ఉంటుంది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, చాలా ఫ్యాసినేటింగ్ ఉంటుంది. అండ్ ఏదో టెలిస్కోప్ అన్నానని చెప్పి వాళ్ళ గది నుంచి టెలిస్కోప్ పెట్టి చూడలేదు వాళ్ళది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పి అది డీప్ స్పేస్ లో ప్లాంట్ అయి ఉంది. 15 లక్షల కిలోమీటర్ల అవతల ఎక్కడో ఉంది. ఆ టెలిస్కోప్ నుంచి చూసి మనకి ఏలియన్ ప్రూఫ్ దొరికింది. ఆ ప్రూఫ్ ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ మోస్ట్లీ నా వీడియోలు చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా కాంప్లెక్స్ సైన్స్ ఇది, బట్ మన స్టైల్లో అన్ని ఏజ్ గ్రూప్స్ కి అర్థమయ్యే వీడియో నేను మీ ముందు పెడతా. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు, వాళ్ళకి దొరికిన ఫైండింగ్స్ ఏంటి, బయట ఏలియన్స్ ఉంటే అవి ఎలా ఉన్నాయి, మన జీవితాల్లో ఇలాంటి డిస్కవరీస్ ద్వారా ఏం మారబోతుంది, అన్ని వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. అండ్ 2 హైపోథెటికల్ సిచ్యువేషన్స్ మీ ముందు పెడతా. ఒకవేళ అక్కడ ఉండే ఏలియన్స్ మనకన్నా వెనకబడి ఉండి, మనకన్నా ప్రిమిటివ్ గా ఉంటే మనం ఏం చేయాలి, లేదా మనకన్నా అడ్వాన్స్డ్ గా ఉండి, మనకన్నా డేంజరస్ గా ఉంటే మనం ఏం చేయాలి, ఈ 2 సిచ్యువేషన్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ఒకటి మీ దగ్గరికి రోజు వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తో పాటు ఇలా మన ప్రపంచంలో సైన్స్ ఫీల్డ్ లో జరుగుతున్న విషయాలను కూడా మన వీడియోస్ రూపంలో మీ ముందుకు తెస్తాం. ఈ వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో మీద స్టంబుల్ అయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ సైంటిస్టుల సైంటిఫిక్ డిస్కవరీలు మీకు అర్థం కావాలంటే కొన్ని సైన్స్ టాపిక్స్ మీకు తెలియాలి, కంగారు పడకండి, ఈజీగా బ్రేక్ డౌన్ చేసి చెప్తా. నెంబర్ 1 ఇస్ లైట్ ఇయర్. దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఎలా చెప్పాలి, ఈ లైట్ ని మీకు ఆన్ చేసి మీకు ఫోకస్ చేస్తే టక్కని మీ దాకా రీచ్ అయిపోయింది కదా, ఆన్ చేయగానే మీకు కనబడింది. అదెందుకు, ఈ డిస్టెన్స్ తక్కువ కాబట్టి. బట్ ఇది ఇక్కడ నుంచి మీ దాకా ట్రావెల్ చేసి వచ్చింది. లైట్ స్పీడ్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ లో కొడుతుంది. ఇదే టార్చ్ లైట్ నేను ఇక్కడ వేస్తే ఇప్పుడు ఏ ప్లానెట్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ ప్లానెట్ కి రీచ్ అవ్వడానికి 124 సంవత్సరాలు పడుతుంది. 124 ఇయర్స్ అంటే దాదాపు 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్ లో దాటేయగలిగే ఈ లైట్ అక్కడికి రీచ్ అవ్వడానికి 100 సంవత్సరాలు తీసుకుంటుంది. మీకు ఆ పర్స్పెక్టివ్ అర్థమైంది కదా. అందుకే K2-18b అనే ఈ ప్లానెట్ అంత దూరంలో ఉంది. అందుకే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు వచ్చిందో, ఆ టెలిస్కోప్ లో మనకి ఏదైతే కనబడిందో 1901 లో జరుగుతుంది. అంటే మనం ఆ ప్లానెట్ పాస్ట్ అని మనం చూస్తున్నాం, అంత దూరంలో ఉంది. 1901 నుంచి అది బయటకు వస్తే 2025 లో మనకు కనబడుతుంది అక్కడ ఏం జరుగుతుందో. సిమిలర్లీ కాన్స్టిలేషన్ ని, గ్యాలక్సీని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాన్స్టిలేషన్ అంటే ఏంటంటే మనం కొన్ని స్టార్స్ ని కలిపి చూసినప్పుడు, ఇదిగో ఈ స్టార్స్ కలిపి ఒక షేప్ ఇస్తున్నాయి, దాన్ని బట్టి దాన్ని లియో కాన్స్టిలేషన్ అంటారు. ఆ ప్లానెట్ గానీ, మన ఎర్త్ గానీ, సన్ గానీ, వాళ్ళ సన్ గానీ, ఇవన్నీ ఉండేవి మిల్కీవే గ్యాలక్సీలోనే. గ్యాలక్సీస్ బంచ్ ఆఫ్ స్టార్స్, చాలా పెద్ద గ్యాలక్సీ మంది. అలాంటి గ్యాలక్సీలు 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. 2 ట్రిలియన్ గ్యాలక్సీస్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది యూనివర్స్ మొత్తంలో మనం ఎంత చిన్న వాళ్ళం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కాబట్టి మన సైంటిస్టులు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో ఆ ప్లానెట్ ని చూస్తుండగా మనకి 2 గ్యాసెస్ తగిలాయి. డైమిథైల్ సల్ఫైడ్ ఒకటి, డైమిథైల్ డైసల్ఫైడ్ ఒకటి. ఇప్పుడు ఈ 2 గ్యాసులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ ప్లానెట్ లో అయినా రియల్ గా లైఫ్ ఉంటేనే ఈ గ్యాసులు ఒమిట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 గ్యాసెస్ కూడా మెరైన్ లైఫ్ లో మైక్రోబ్స్ ఉంటాయి, మనకి చాలా చిన్న లైఫ్ ఫార్మ్స్. అవి ఉంటే మాత్రమే ఈ గ్యాసెస్ ఎజెక్ట్ అవుతాయి. సో ఈ 2 గ్యాసులు ఆ ప్లానెట్ లో మనకి దొరికాయంటే ఖచ్చితంగా ఎస్, దేర్ ఇస్ లైఫ్. ప్లస్ ఆ లిక్విడ్కి ఎటువంటి కలర్ ఉండదు, కానీ స్మెల్ చాలా సీ బేస్డ్ ఉంటుంది, సీ బ్రీజ్ స్మెల్ ఉంటుంది. ఫ్లైటో ప్యాంక్టన్ అని చెప్పి నేను ఇందాక చెప్పాను కదా, సీలో ఉండే లైఫ్ ఫార్మ్స్ అందు నుంచి జనరేట్ అయ్యే మాలిక్యూల్స్ ఇవి. ట్రాన్సిట్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీని వాడి
ఇవి నిజంగా అక్కడ ఉన్నాయి ఆ ప్లానెట్ లో అని మనం పట్టుకోగలిగాం ఇప్పుడు. అండ్ ఇక్కడ సైంటిస్టులు చూసినప్పుడు కూడా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఆ ప్లానెట్ కి సంబంధించి. అందుకే ఫైనల్ గా ఇక్కడ లైఫ్ ఉంది అని నిర్ధారించారు, ఏలియన్స్ ఉండొచ్చు అని. ఒకటి డిఎంఎస్, డైమిథైల్ సల్ఫైడ్. 2 మీథేన్ గ్యాస్. 3ది ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ తిరుగుతుంది. ఎటువంటి అమోనియా లేదు, అమోనియాని NH3 అంటారు. మీరు కెమిస్ట్రీ చదువుంటే మీకు అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్. బట్ తెలియని వరకు కూడా అవసరం లేదు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఆ ప్లానెట్ లో, ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ లైఫ్ ఉంది అని కంక్లూజన్ వచ్చింది. వీటినే బయోసిగ్నేచర్స్ అంటారు. అంటే ఎలా అయితే హ్యూమన్ బీయింగ్స్ కి వేణుముద్రలు ఉంటాయో అలాగే లైఫ్ ఉంటే మేము ఉన్నాం అని చెప్పడానికి ఇస్తున్న సూచనలు బయోసిగ్నేచర్ డిస్ఈక్విలిబ్రియం. ఆయన నిక్కు మధుసూదన్ గారు కూడా ఒకటే మాట అంటున్నారు, మనకి స్ట్రాంగ్ ఛాన్స్ ఉంది. బట్ ఇంకా ఇక్కడ మనం బేబీ స్టెప్ లోనే ఉన్నాం, ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం. మనం ఫైనల్ కంక్లూజన్ లో మనం దూకేకూడదు. వీ నీడ్ టు బి అవేర్ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. On Earth are associated with phytoplankton, basic microscopic life. It is very important, but we also have to be extremely cautious. బట్ మనకు కొంచెం మైండ్కి పదును పెట్టడం మనకి ఇష్టం కాబట్టి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మనం నిజంగా అక్కడ ఏలియన్ లైఫ్ ఉంటే అది ఉంటే మనకు 10-15 సంవత్సరాల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. సైంటిస్టులు నిజంగా ట్రై చేస్తున్నారు కాబట్టి 2 హైపోథెటికల్ సినారియోస్ మనం తీసుకుందాం. ఒకటి వాళ్ళు మనకన్నా వెనకబడి ఉన్నారు, ఒకటి 2 అడుగులు ముందే ఉన్నారు. ఈ 2 కేసెస్ లో మన వరల్డ్ ఎలా రియాక్ట్ అవుతుందో ఒక చిన్న గేమ్ లా ఆడదాం మనం. ఒకవేళ వాళ్ళు కానీ నిజమైన ప్రిమిటివ్ బీయింగ్స్ అయితే మనం చాలా జాగ్రత్తగా ఎంపతితో నడవాలి. ఒక గ్లోబల్ సైంటిఫిక్ రెవల్యూషన్ లాంటిది వస్తుంది, ఫండింగ్ మ్యాసివ్ గా వస్తుంది. ఆ ప్లానెట్ లోకి వెళ్ళి అక్కడ స్టడీ చేద్దాం అని ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు స్పేస్ షిప్లు రెడీ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఎక్సో ప్లానెటరీ సర్వే మనం కండక్ట్ చేయాలని. కాకపోతే ఒక విషయం ఉంది, ఇక్కడ లైట్ ట్రావెల్ చేయడానికి అక్కడ 124 సంవత్సరాలు పడుతుంది. మరి మన స్పేస్ షిప్ ఎంత టైంలో వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? అదొకటి మనం నావిగేట్ చేయాలి. K2-18b is 124 light years away, 729 trillion miles. A modern NASA rocket would take 4.5 million years to get there. తర్వాత నాకు తెలిసి నిజంగా వాళ్ళకని మనకన్నా ప్రిమిటివ్ గా ఉంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి ఏలియన్స్ మన దగ్గర ఉండే స్పేస్ ఆర్గనైజేషన్స్ అన్ని ఒకటైపోతాయి. నాసా గానీ, ఈఎస్ఏ గానీ, ఇస్రో గానీ, సిఎన్ఎస్ఏ గానీ ఇవన్నీ ఒక్కటే హ్యుమానిటీ తరపున పనిచేస్తాయి. అక్కడికి వెళ్ళి మనం గానీ ఉండొచ్చా, లేదా అలాంటి ప్లానెట్ మన ఎర్త్ పక్కన ఇంకెక్కడైనా ఉందా అనే క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. స్పేస్ లా అనేది మన టెక్స్ట్ బుక్స్ లో కామన్ అయిపోతుంది. కొన్ని ఎథికల్ డైలమాస్ కూడా మనకు వస్తాయి. వాళ్ళని అలాగే వదిలేద్దామా, మనం కలెక్ట్ చేసుకోకుండా, లేదా వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ లైఫ్ ని ఏమైనా ఉద్ధరిద్దామా అనే డౌట్లు మనకు మొదలవుతాయి. డిబేట్లు మనం పెట్టుకుంటాం. ఇకపోతే కొన్ని మీడియా ఛానల్స్, న్యూస్ అవుట్లెట్స్ దీని మీద రకరకాల డిస్కషన్లు, డిబేట్లు మొదలు పెడతాయి. చిన్న చిన్న ఫైండింగ్స్ కూడా జనాలతో షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పొలిటికల్ న్యూస్ కానీ, స్పోర్ట్స్ న్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ ఛానల్స్ ఎలా ఉంటాయో ఆస్ట్రోబయాలజికల్ న్యూస్ కూడా సెపరేట్ ఛానల్స్ పాపప్ అవుతాయి ఓన్లీ దీని గురించి మాట్లాడడానికే. అక్కడ కానీ మనం కెమెరా ఫిట్ చేయగలిగి జూమ్ ఇన్ చేసి చూసి ఆ ప్రపంచంలో ఎలా ఉంది వాటర్ ఇవన్నీ మనం చూడగలిగే ఉంటే అవి కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలు పెడతారు. ఇదంతా ఏంటి, ఒకవేళ వాళ్ళు మనకన్నా 2 అడుగులు వెనకత ఉంటే మాత్రమే. జస్ట్ ఇమాజిన్ అక్కడ కానీ ఒక లైఫ్ ఉండి వాళ్ళు కానీ మనకన్నా తెలివైన వాళ్ళు అయితే, అది మొత్తం సముద్రమే కాబట్టి ఎటువంటి సిటీ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా, ప్రపంచం ఉన్నా, ప్రజలు ఉన్నా, వాళ్ళు మనలా ఉన్న డిఫరెంట్ గా ఉన్నా వాళ్ళందరూ వాటర్ లోనే ఉంటారు. కాకపోతే మనకన్నా తెలివిగా ఉన్నారంటే ఫస్ట్ మనకు ఎగ్జిస్టెన్షియల్ షాక్ వస్తుంది. ఏంటి మనం ఇన్ని సంవత్సరాలు చేసింది ఇంతేనా? ఒక చిన్న కాస్మిక్ హంబ్లింగ్ లాంటిది అవుతుంది. మన ఏపెక్స్ ప్రెడేటర్ కాదు, మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఒక రియాలిటీ చెక్అవుట్ వస్తుంది. ఒక ఇంటెలిజెన్స్ క్లాసిఫికేషన్ అనేది మొదలవుతుంది. నిజంగా మనకన్నా సుపీరియర్ లైఫ్ ఫార్మ్స్ ఉంటే వాళ్ళు ఆ ప్లానెట్ లోనే ఎందుకు ఉంటారు, వేరే ప్లానెట్స్ లో ఉండొచ్చు కదా అనే ప్లానెట్స్ ని సెగ్రిగేట్ చేయడం మొదలు పెడతాం. వరల్డ్ వైడ్ చాలా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వస్తాయి. ఇప్పుడు 2 దేశాల మధ్యలో ఎలా అయితే బార్డర్లు ఉండి ఒక డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో అంబాసిడర్స్ ఉండి వీళ్ళిద్దరు గొడవ అయితే పంచాయతీకి మధ్యలో UN ఎట్లయితే వస్తుందో అలాగే అదే UN ఒక ప్లానెటరీ డిఫెన్స్ కమిటీ పెట్టొచ్చు. అంటే హ్యూమన్ బీయింగ్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ బయట వాళ్ళతో ఒక డైలాగ్ స్టార్ట్ చేయొచ్చు. మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచండి, మేము సేఫ్గా ఉండాలి అని అడుగుతూ మన సిగ్నల్స్ని బయటకు వెళ్లకుండా ఆపేద్దామా లేదా మొత్తాన్ని జామ్ చేసేద్దామా అనే డిబేట్ డిస్కషన్ మొదలై ఆ దిశగా చర్యలు కొనసాగుతాయి. ముందు ఎలాన్ మస్క్ గారు వచ్చి ఇన్ని సంవత్సరాలుగా నేను చెప్తుంటే మీరు ఎవరైనా విన్నారా, కనీసం ఇప్పటిదాకా మనం ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ చేయలేదు, ఇప్పుడైనా డబ్బులు పెట్టండి అని ఫండింగ్ అది రేస్ చేసి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రకరకాల స్టార్టప్లు మనకు వచ్చేలా చూస్తారాయన. మరి ఇవన్నీ జరుగుతుంటే పాప్ కల్చర్ ఊరుకుంటుందా? సినిమాలు, పుస్తకాలు, న్యూస్ డిబేట్లు ఇలా ఒక సబ్ కల్చర్ స్టార్ట్ అయ్యి అది మెయిన్ కల్చర్లోకి వచ్చేసే అవకాశం ఉంది. అండ్ ఇంత మాట్లాడు అసలు పాయింట్ ఇంకా నేను టచ్ కూడా చేయలేదు. వాళ్ళు మనకన్నా 2 అడుగులు ముందు ఉంటే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, మనల్ని ఎక్స్ప్లోయిట్ చేసే వాళ్ళ, మన కోసం ఎథికల్ గా ఆలోచించే వాళ్ళ అనే ఒక డిబేట్ ఉంటుంది కదా. వాళ్ళు చెడ్డ వాళ్ళు అయితే మనం ఏం చేయాలి, మనల్ని మనం కాపాడుకోవడం తప్పితే. బట్ ఒకవేళ సోషల్లీ ఎథికల్లీ రెస్పాన్సిబుల్ ఏలియన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా నేర్చుకోవడానికి కాస్త కూస్త స్కోప్ ఉంటుంది. బట్ ఏది ఏవైనా మనం ఎవరైనా చూస్తున్నా, మనల్ని ఎవరైనా చూస్తున్నా మనం లోన్లీ కాదు, మనం ఒక్కలమే లేవు ఈ యూనివర్స్ లో అనే నిజం బయటపడుతుంది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఈ ఎంటైర్ డిబేట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఒక చిన్న డిస్కషన్ డిబేట్ లో మొదలు పెడదాం. చాలా మంది సైన్స్ గీక్స్, సైన్స్ ఎంతూసియాస్ట్లు ఉంటారు. దీని గురించి తెలుసుకుందామని లేదా దీని మీద ఏదైనా మాట్లాడదామని. నేను ఏదైనా పాయింట్ ఈ పర్టికులర్ డిబేట్ లో మిస్ అయ్యానా? మధుసూదన్ గారు ఇంకేమైనా చెప్పారా? ఆయన టీం మెంబర్స్ పేర్లు చెప్పలేదు. ఆయన లీడర్, ఆయన మన భారతీయుడు కాబట్టి చాలా గర్వంగా చెప్పాను నేను. బట్ మ్యాటర్ మొత్తం కన్వే చేశానని మాత్రం నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం మాక్సిమం ఏం విన్నాం? UFOల కథలు, 1947 రోస్వెల్ ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ అయినా మెక్సికోలో ఏదో ఫ్లయింగ్ డిస్క్ వచ్చిందని, అది క్రాష్ అయిందని, అది UFO అని, ఒక ఏరియా 51 ఉందని, తర్వాత 1961లో బెటీ అండ్ బార్నీ ఇన్సిడెంట్, మొన్న 1997లో ఫీనిక్స్ లైట్స్ అని చెప్పి వేలల్లో జనాలు వచ్చి ట్రయాంగిల్ షేప్లో ఏవో UFOs చూసాం మేము. UFO అంటే ఏం కాదు, అది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్. తర్వాత USA మిలిటరీ బయటకు వచ్చి ఏం లేదు, ఇది జస్ట్ ఏదో లైట్ గ్లేర్లు పడ్డాయి మా ఆపరేషన్స్ వల్ల అంటే, చూసిన వాళ్ళు లేదు మేము చూసాం అని ఇప్పటికీ వాళ్ళు చాలా స్కెప్టికల్గా ఉంటారు వాళ్ళు. ఇలా ఇప్పటిదాకా ఏం జరిగినా మొన్న 2023 దాకా కూడా కాన్స్పిరసీ థియరీలు వస్తున్నాయి, మోస్ట్లీ US నుంచి వస్తుంటాయి. కాకపోతే వీటికి ఇవాళ మనకు కనబడిన దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇవన్నీ ఐ విట్నెస్లు చెప్తున్నవైతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డేటా బ్యాక్డ్ ప్రూఫ్ మనకు దొరికింది అండ్ ఇది రివ్యూడ్ సైన్స్. ఇది తర్వాత ఇదేదో మెటల్ సాసరో UFOనో ఎవరో చూసింది ఏదో ఏలియన్ అయి ఉండొచ్చు అనే థాట్ కాదు, ఇది డైరెక్ట్ బయో సిగ్నేచర్, ఆ లిక్విడ్, ఆ మాలిక్యూల్ ఏదైతే మనకు కనబడిందో. అండ్ ఇదేదో ఏలియన్స్ ఒక్కదాని గురించి ఒక థియరీ కాదు, ఇది లైఫ్ ఉండగలిగే ఒక ప్లానెట్ గురించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ ఎ బిగ్ డే ఇన్ సైన్స్. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం, ఇది ఎంతమంది ఆన్సర్ చేస్తారో. ఎర్త్కి ఒక మూన్ ఉంది కదా, అలా ఈ సోలార్ సిస్టంలో మోస్ట్ నంబర్ ఆఫ్ మూన్స్ ఉండే ప్లానెట్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ జూపిటర్, ఆప్షన్ బి ఇస్ సాటర్న్, ఆప్షన్ సి ఇస్ నెప్ట్యూన్, ఆప్షన్ డి ఇస్ యురేనస్. ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళ ఆన్సర్ కింద రాయండి. తెలుసుకోవాలనే వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, పేరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్. మీరు అట్లా టైప్ చేస్తుంటే అజయ్ ఫ్రమ్ అంటే వచ్చేస్తుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, పక్కన టిక్ మార్క్ ఉంటుంది, ఈజీగా యూ కెన్ కమ్, లెట్స్ కనెక్ట్. ఎందుకంటే అక్కడ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇవ్వచ్చు, లేదా ఇలాంటి వీడియోస్ని రీల్స్ రూపంలో చూడొచ్చు, లేదా నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇట్స్ అ గ్రేట్ వే టు కనెక్ట్, కమ్ ఆన్. అండ్ మీరు నా వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఏదైతే ఉందో, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, లేదు గట్టిగా కష్టపడాలి, ఎలాంటి టాపిక్ మీద అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి, అందరినీ రంజింపచేయాలి, అట్ ద సేమ్ టైం ఒక నాలెడ్జ్ని ఇవ్వాలి అని పుష్ చేయడానికి కారణం మీరే. మీరు మొత్తం చూడాలి అనే మీ డిటర్మినేషన్ ఉంది కదా, అదే నాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలా చూడడం వల్ల ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాయి. అలా మీరు ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీరు ఈ పాయింట్ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఖచ్చితంగా నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఆయన ఒక వాల్యూ పొందుతారు, నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారు డైలీ. మరి నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ అన్నట్టు ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఒక అతను బహిరంగంగా బయటకు వచ్చి ఇండియా మీద కామెంట్స్ చేస్తున్నాడు. ఆయన అది వరల్డ్ వైడ్ వైరల్ వెళ్ళింది. నేను ఇండియా వేరు, మేము ఇండియా కన్నా బెటర్ అని ఆయన చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో చాలా హాస్యాస్పదం అవి. దాన్ని నేను పాయింట్ టు పాయింట్ బ్రేక్ డౌన్ చేసి ఒక్కొక్క దానికి ధీటైన ఆన్సర్ చెప్పా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఐ కార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఈ వీడియోకి ఒక్క వీడియో ముందుకు వెళ్ళిపోండి చాలు, మీకు దొరికేస్తుంది ఆ వీడియో. వాచ్ ద వీడియో అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.